హలో బిజీ పీపుల్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు సింపుల్గా చేసుకుని చిక్కుడుకాయ కర్రీ చేసి చూపిస్తున్నా. ఇది 24 యురేషియా వాక్ అనమాట. ఇందులో ఆయిల్ కూడా వేయలేను. దోశ పెనం మీద వేస్తే మనం దోశ వేసినప్పుడు ఎట్లా గ్రీస్ చేస్తాం అట్లా గ్రీస్ చేసినాక ఇందులోనే అట్లాగే ఒక 4 వెల్లుల్లి రెమ్మలు, ఒక ఉల్లిగడ్డ, ఒక 2 టమాటాలు కట్ చేసి వేసేసుకోవాలన్నమాట. మనం ఎక్కువ టైం ఫ్రై చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే లిడ్ పెట్టి చేస్తున్నా. చాలా సింపుల్గా అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్. వేసినాక చిక్కుడుకాయలు కూడా కట్ చేసి వేసుకోవాలన్నమాట. వేసుకొని మనం లిడ్ పెట్టుకుని ఒక 2 మినిట్స్ అట్లా కుక్ చేసుకున్నాం అనుకో, మనకి ఇవి సాఫ్ట్గా అయిపోతాయి. సాఫ్ట్గా అయిపోయినాక కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ ఎంసీ కుక్కర్ని ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే పైన కాంటాక్ట్ నెంబర్ ఉంది, కాంటాక్టే పర్చేస్ చేసుకోవచ్చు అండి. ఇగో సాఫ్ట్గా అయినాయి కదండి. ఇప్పుడు ఇందులోకి సాల్ట్, అట్లాగే ఉప్పు, పసుపు యాడ్ చేసుకోవాలన్నమాట. తగినంత యాడ్ చేసుకున్నాక కలిపేసుకోవాలన్నమాట. మంచిగా ఉప్పు కారం అన్నీ చిక్కుడుకాయలు పట్టేలా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇందులోకి మనం ముందుగా ఒక గ్లాసు, అంటే చాయ్ గ్లాస్ ఉంటుంది కదండి, ఆ గ్లాసులో హాఫ్ వాటర్ వేస్తున్నా. అంతకన్నా ఎక్కువ కూడా వేయాల్సిన అవసరం లేదు. మామూలుగా అయితే కుక్ అయిపోతుంది, నేను సెక్విక్ లిడ్ పెట్టి చేస్తున్నా, అందుకని చాలా తక్కువ టైంలో అయిపోతుంది. చూసారు కదండి. వాటర్ కూడా మిగిలిన అన్నీ వేయలేదు, కొన్ని వేసిన. చాలా సింపుల్ ఈజీ వేలో కుక్ చేసుకోవచ్చు అనమాట. తక్కువ ఆయిల్, తక్కువ వాటర్ యాడ్ చేసుకొని, అలాగే గ్యాస్ సేవ్ అవుతుంది, ఆయిల్ సేవ్ అవుతుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇవన్నీ ప్రోటీన్స్ మనకి సమూహంగా లభిస్తాయి అన్నమాట. ఇందులో నుంచి తక్కువ వాటర్ వేసుకుంటే ఎక్కువ వాటర్ వేసుకోవడం వల్ల అవన్నీ ఆ వేడికి వెళ్ళిపోతాయి అన్నమాట. అట్లా ఏం లేకుండా చూడండి. లిడ్ పెట్టినాక సాఫ్ట్ టర్బ్ ఉంటుంది, రెడ్ మార్క్ టర్బ్లోకి రాగానే మనం స్టవ్ బంద్ చేసుకొని ఒక 2 మినిట్స్ అట్లా రెస్ట్ చేస్తే రెడ్ మార్క్ అనేది రివర్స్ వెళ్ళిపోయినాక మనము ఓపెన్ చేసి చూసుకుంటే కుక్ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్